కైలాసంలుండేటోడా జంగమా, కరుణించలేవదొరా జంగమా. జంగమ దేవరా ఏమి నీ మాయరా, ఎదుకులేని వాణ్ణి నిన్ను మొక్కే నీ వాణ్ణి, నాతోనే ఆటలా జంగమా, నాతోనే ఆటలా జంగమా. కైలాసంలుండేటోడా జంగమా, కరుణించలేవదొరా జంగమా. పొంగిపోతడంటదొరా, మరేడు దళములిస్తే పొంగిపోతడంటదొరా. నా పైన దయలేని దిగ్గ శంకరయ్య కదా, నా పైన దయలేని దిగ్గ శంకరయ్య కదా. సిగలో గంగను నిలిపిన జంగమా, నేనెట్ట బరువైతినో చెప్పవయ్యా జంగమా, నేనెట్ట బరువైతినో చెప్పవయ్యా జంగమా. హాయ్ హలో అందరికి నమస్తే. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలో పల్కపల్లి గ్రామం దగ్గర చాలామందికి తెలియనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆలయం కాకతీయుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా మరి చాలామందికి తెలియదు. ఇతర ఆలయాలకు, ఇతర శివాలయాలకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ప్రత్యేకత ఏమిటి, సో వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ ఆలయ పూజారి గారు ఉన్నారు, వారితో అనేక విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు నమస్తే. అసలు ఏంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? కొంతమంది ఏమంటారంటే ఇది కాకతీయుల కాలం నుండి ఉన్నప్పటికీ అంటారు కానీ పూర్తి సమాచారం తెలియదు. సో మీరు ఏం చెప్తారు? మన యొక్క పెద్దలు సమాచారం మేరకు ఇది మాకు తెలిసిన పూర్వీకుల 500 సంవత్సరాల క్రితం నుంచి పెద్దలు చెప్పిన విషయం. ఇది సంవత్సరాల కిందటిది ఈ యొక్క దేవాలయం. దీని పేరు గుడివండ అని పిలిచేవారట. అలా ఇప్పుడు గుడివండ క్షేత్రంగా మారింది. మరియు ఇది కాకతీయుల పరిపాలనలో ఆ యొక్క రాజులు ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించి పూజించిన వారని కొంతమంది చెప్తారు. మరియు ఈ యొక్క మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు రాముడు పూజ చేయడానికి కోసం రాముడు ప్రతిష్ఠించిన లింగం అని కూడా ఈ యొక్క పురాణాల మేరకు అలా తెలియపరుస్తున్నారు కొందరు. మరియు శాస్త్రాల ప్రకారం చూస్తే ఇలాంటివి చాలా రకరకాలుగా మనకు చెబుతున్నారు. మరియు ఈ యొక్క బ్రహ్మసూత్రం ప్రత్యేకత, ఈ దేవాలయ ప్రత్యేకత ఏందయ్యా అంటే ఈ యొక్క దేవాలయంలో స్వామివారికి బ్రహ్మసూత్రం కలిగి ఉండడం ప్రత్యేకత. అంటే ఇతర ఆలయాల్లో ఉండదు? అవును, అన్ని శివాలయాలకు ఈ యొక్క సూత్రం అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు అది పురాతనమైన 500 సంవత్సరాల కిందట ఇవన్నీ ఉన్నవి మాత్రమే ఈ యొక్క బ్రహ్మసూత్రాలు. ఇప్పుడు అన్నీ కూడా చేసేవారు చాలా రేర్గా, పెట్టేవాళ్ళు కూడా చాలా రేర్గా దొరుకుతారు అన్నమాట ఇప్పుడు ప్రతిష్ఠించే లింగాలకు. అవి ఓన్లీ బ్రహ్మసూత్రాలు అంటే ఉండగా ఋషుల చేత అవన్నీ కూడా సూత్రాలు కలిగి ఉండేవి మాత్రమే ఉంటాయి. దానికి చాలా రకరకాల బంధనలు ఉంటాయి. ఓకే. ఆ యొక్క బంధనలను విధించి స్వామివారికి ఆ యొక్క సూత్రం అనేది కలిగి ఉంటుందన్నమాట. అది ఆ సూత్రం, ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క దానికి సంకేతం అన్నమాట. ఓకే. అలా చాలా సంకేతాల మేరకు ఉంటాయన్నమాట. ఈ స్వామివారికి ఉండేది బ్రహ్మసూత్రము అని. ఇది దేదానికి కారణము అంటే మరియు విద్యకు, ఈయన్ని సేవించినచో, దర్శించినచో, అభిషేకించినచో విద్యకు కారణం, విద్య వృద్ధి అగును, మరియు ధనం వృద్ధి అగును, మరియు ఉద్యోగాలు త్వరగా దొరకడానికి కోసం. మరియు ఇంకొకటి ఏమబ్బా అంటే ఐశ్వర్యకారకం. ఆ బ్రహ్మసూత్రం ఉండగా ఐశ్వర్యాన్ని కూడా మనం కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ మూడే కదా మనకు కావాల్సిన. మానవుడికి అతి ముఖ్యమైనవి ఏంటి? ఆరోగ్యం,
విద్య, ఐశ్వర్యం. ఈ మూడు కూడా నెరవేరుస్తాడు. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క స్వామివారిని సేవించిన వాళ్ళు, కోరిన వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఇక్కడ కోరుకుంటే నాకు పిల్లలు పుట్టారు, ఇక్కడ కోరుకుంటే నాకు ఇంత ఉద్యోగం వచ్చింది. నేను చూడగా చాలామందికి ఉద్యోగాలు ఇక్కడే చదివి ఇక్కడ వచ్చి ఒక గంట సేపు చదువుకొని వెళ్ళి నేను ప్రత్యేకంగా ఒక 3 సంవత్సరాల కింద నుంచి చూస్తున్నా. 3 సంవత్సరాల కింద నుంచి ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచి భవిష్యత్తు కలిగి నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. మరియు ఆ స్వామివారు సాక్షాత్కరంగా ఆ యొక్క శివుడు రామలింగేశ్వరుడు అని నామధేయం స్వామివారిది. ఆ లింగానికి నామధేయం రామలింగేశ్వరుడు అని, మరియు ఈ యొక్క రాముడు ప్రతిష్ఠించిన లింగం అని రామలింగుడు అనే రామలింగేశ్వరుడు అనే నామం కూడా కలిగిందని పెద్దలు చెప్పిన విషయం. అలా మరియు నేను కళ్ళారా చూస్తున్నది ఆ సూత్రం. మరియు ఇంకొక ప్రత్యేకత ఏముందయ్యా అంటే ప్రతి మానవులకు కూడా మనము ఉదయం లేవగానే దర్శనం చేసుకుంటాం. అలా శివాలయం కొన్ని లింగాలు సూత్రం లేకుండా లింగాలను దర్శిస్తే ఒక 100 దేవాలయాలకు పోయి దర్శిస్తే ఎంత పుణ్యం దక్కుతుందో ఇక్కడికి ఒక్కసారి వస్తే ఆ స్వామివారిని దర్శిస్తే అంత పుణ్య ఫలం దక్కుతుందట. ఇది శాస్త్రం చెప్పినది, నేను చెప్పినది కాదు, శాస్త్రం చెప్పినది. ఆ యొక్క సూత్రం ఉంటే అంత స్వామివారి ఫలాన్ని ఇస్తాడట. అందువలన బ్రహ్మసూత్రం ఉండడం వల్ల 100 ఆలయాలను దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలం కలుగుతుందో ఈ స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే అంత పుణ్యం కలుగుతుందట. ఆ యొక్క శాస్త్రం పేర్కొన్నది ఇది. అందువలన అందరికి కూడా చాలా భక్తులకు తెలియదు. మరియు ఈ యొక్క శివాలయంలోని బ్రహ్మసూత్రము ఆ లింగం ఉన్న సూత్రము చాలా జిల్లాలలో మాత్రం ఎక్కడో కొన్ని జిల్లాలలో మాత్రమే ఉంటుంది. అరుదుగా దొరికే లింగాలు మరియు పురాతన లింగాలు అంటే చాలా ఇప్పుడు ఈ యొక్క సాంప్రదాయం మేరకు చాలా శిథిలమైపోయాయి. మనం చాలా బాధల నుంచి దేవాలయాలను రక్షిస్తున్నాం. అదిగా ఇంతకు పూర్వమే ఇది 16 సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణం చేశారన్నమాట. ఇది ఆ ప్రసాద్ సార్ అనే ఒక టీచర్, ఆయన కృషితో ఆయన పోరాటంతో ఈ 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని మార్పులు చేశారనమాట. మరియు ఆయనకి చాలా ధన్యవాదాలు. మరియు ఆయన చేత స్వామివారు కూడా ఎక్కడో కొండ మీద చిన్న దేవాలయం, చిన్న గర్భగుడి మాత్రమే ఉండేది. అలాంటి దేవాలయాన్ని, ఇంత పెద్దగా దేవాలయాన్ని వృద్ధిలోకి చెందించిన వారు, ఆయనకు కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఆ స్వామివారు ప్రత్యేకత చాలామందికి తెలుసుకోవాలని ఈ మనవి చేసుకుంటున్నాం స్వామి.